We thank you, Lord. Thank you, Jesus. Thank you for the cross, Lord. Thank you for the price you paid for us, Lord. Thank you for your sacrifice. మీకు వందనములు నాయనా, మీ సిలువ త్యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ స్థితిలోనికి మీ సిలువ కార్యమును బట్టి నడిపించిన దేవా మీకు స్తోత్రములు నాయనా, వందనములు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసిన మరక్షకుడా మీకు వందనములు. జగదైక రక్షక మీకు స్తోత్రములు నాయనా, వందనములు, నమస్కారములు తండ్రి. కటకట పాపా సంకటము బాపుట కింద ఇటులో చేతివి సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. పంచగాయములోని నించ
వ్యాసం బూచి సోదరా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనము నుండి, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజ్యానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. 40 దినముల సిలువ ధ్యానములు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. సిలువ ధ్యానము ఎప్పుడూ చేయాలి, ఎందుకంటే మన పాపాన్ని పరిహరించింది సిలువనాథుడు. మన పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము ఆయనపై వేయబడ్డాయి. మనకి మోక్షాన్ని ప్రసాదించింది క్రీస్తు ప్రభువే. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. రక్షక నా వందనాలు అని మనం పాడుకునేది ఎరిగినటువంటి వారమే. మనము చదువుకున్నటువంటి వచనములో బండ సందులలో ఎగురు నా పావురమ, ఈ పరమగీతములో ఒక పావురము కనబడుతుంది. ఆ పావురము బండ సందుల్లో ఎగురుతుంది. ఒకటి బండ, రెండోది సందులు, మూడోది ఎగురుచున్న పావురం. ఈ పరమగీతములో ఉన్న ఎగురుచున్న పావురము ఎవరికి సూచన? యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమునకు సూచన. 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపాల కొరకై సిలువ వేయబడి రక్తాన్ని చిందించి చనిపోయారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. అందుకే బైబిల్లో అపోస్తలుల కార్యాల గ్రంథములో చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి పరమగీతములో ఏ పేరుందంటే పావురము. పరమగీతములో దేవుడు అన్నారు, నా నిష్కళంకురాలా, నా పావురమా, నా ప్రియురాలా, ఈ విధమైనటువంటి మాటలతో సంబోధించినట్లు దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే ఈ వచనములో ఉండే బండ సందులేమిటి? అసలు బండేమిటి? బండకుండే సందులేమిటి?
ఇశ్రాయేలీయులు అరణ్యములో వారికి నీళ్లు లేని కాలములో చాలా బాధపడుతూ మోషే మీద సణుగుతున్నారు. దేవుడు అన్నారు, నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. బండ కొట్టగానే నీళ్ళొచ్చాయి బండలో నుంచి. ఆ బండ లక్షల మంది దాహాన్ని తీర్చింది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో పౌలు గారు అంటున్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బైబిల్ ఏం చెబుతుందంటే ఆ బండ క్రీస్తే. ఓ రోజున మోషే గారు దేవుని అడిగారు, దేవా నీ మహిమ నాకు చూపించు అని అడిగే కాలములో నిర్గమకాండము 33వ అధ్యాయములో దేవుడు అన్నారు, మోషే నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. ఏ నరుడైనా కానీ నన్ను చూస్తే చనిపోతాడు. ఎందుచేతనంటే నాలో ఉన్న మహిమను మీరెవరు చూడలేరు, మోషే నీవు చూడలేవు అనని దేవుడు అంటున్నారు. 22వ వచనములో ఏం చెప్పారంటే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పేదను. ఎక్కడ? బండ సందులో నిన్ను దాచి నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు. కానీ నేను బండ సందులో దాస్తాను, ఆ తరువాత నా వెనుక భాగాన్ని చూస్తావు. నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పింది. ఎక్కడ ఉంటావు? బండ సందులో నిన్ను పెడతాను, అక్కడి నుంచి నా వెనుక భాగాన్ని చూస్తావు. ఈ రీతిగా బైబిల్లో బండను గూర్చి వ్రాయబడిన సంగతులు కనబడుచు ఉన్నాయి. ఇంతకీ బండనగా క్రీస్తు. బండకుండేటువంటి సందులేమిటి? సాధారణంగా పక్షులు గాలి తుఫాను వచ్చిందంటే బండ సందుల్లోకి వెళ్ళి దాగుంటే గాలి తుఫాను ఏం చేయలేదు. ఇంతకీ బండనగా క్రీస్తు, సందులు అనగా క్రీస్తు పొందిన గాయములు. ఎన్ని గాయాలు? యేసు వారి శరీరం అంతా గాయాలే, ఒళ్ళంతా దెబ్బలే. అవి కాదు, అంతకంటే పెద్ద గాయాలు. యేసు వారి శరీరములో ఉన్నటువంటి గాయములలో 5 గాయాలు ఏమిటంటే, 2 చేతుల్లో 2 మేకులు కొట్టబడ్డాయి. 2 చేతులలోను 2 మేకులు కొట్ట కాలువలో వచ్చు రక్తంబుగారే. 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్లకు కలిపి 1 మేకు. మేఘాళ్ళు జతపర్చి మేకుతో కొట్టంగా కాలువలో వచ్చు రక్తంబుగారే. 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళకు కలిపి 1 మేకు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని గాయాలయ్యాయి? 4 గాయాలు. 2 చేతులకు 2 కాళ్ళకు పడిన మేకును బట్టి గాయాలు 4. మరొకటి ఏమిటంటే, ప్రక్కలో బల్లెంబుతో పొడవ
బల్లెంబుతో పొడవ ప్రక్కలో నుండి కాలువల ఉచ్చు రక్తంబుగారే. బల్లెముతో యేసువారి పక్కలో పొడిస్తే 5వ గాయము. గమనించే మాట ఏమిటంటే 5 గాయాలు. దైవజనుడు పాడుకున్నటువంటి చరణములో పంచగాయములు నేనెంచి తాళంచిన వంచన ఇది సోదరా. పంచగాయములు నెంచి తాళంచిన వంచన ఇది సోదరా. నన్ను వంచించు సైతాను వల నుండి కావాత నుంచి పొందెను సోదరా. ఇప్పటికి ఎన్ని గాయాలయ్యాయి? 5 గాయాలు. మరి ముంగ్ల ముకుటాన్ని బట్టి కలిగిన శిరసులో గాయాలు, శరీరం అంతా కొరడా దెబ్బలు కొట్టారే ఆ గాయాలు. అందుకే దైవజనుడు దేవదాసు అయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, యేసు వారి శ్రమే ఎవరికైనా అర్థమైతే పిచ్చోళ్ళు అయిపోతారన్నారు. యేసు వారి శ్రమ కొంచెం అర్థమైతే కఠిన్లు మారిపోవట్లేదా? త్రాగుబోతులు మారిపోవట్లేదా? నరకంతకులు మారిపోవట్లేదా? జైళ్ళల్లో ఉన్నవారు మారిపోవడం లేదా? ఎంతో భయంకరమైన పాపిష్టి పనులు చేసేవారే మారిపోవడం లేదా? ఎంతో కఠిన హృదయంబైనా అటు చూచి తరాచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠినమైన హృదయమైన కానీ యేసు ప్రభుని చూస్తే కరిగిపోతుంది. ఈరోజు మిమ్మల్ని అడిగే ఒక మాట ఏమిటంటే, నీ గుండె కరిగిందా? నీ చేతిలో బైబిల్ ఉండి ఉండవచ్చు, నువ్వు ప్రార్థనకి వచ్చి ఉండవచ్చు, కానీ నీకు సిలువ అర్థము కాలేదేమో, సిలువ వేయబడిన యేసు నీకు తెలియబడలేదేమో. యేసునాథుడు శరీరమంతా గాయాలే, కానీ అసలైన పెద్ద గాయాలు మేకులను బట్టి, బళ్ళెపు పోటును బట్టి కలిగిన 5 గాయములు. 5 గాయములు. ఎందుకు ఈ గాయాలు? ఎవరి కొరకు ఈ గాయాలు? నా చేతులు చేసినట్టి దోషంబులే గదా. నా చేతులు చేసినటువంటి దోషాల కొరకు మీ చేతుల్లో గాయాలయ్యాయి. నా చేతులు చేసినట్టి దోషంబులే గదా. నా రాజు చేతులలో ఘోరంబు చీలలు. నా రాజు చేతులలో ఘోరంబు చీలలు. నా రాజు చేతులలో ఘోరంబు చీలలు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దేవుని చేతులు అలాంటి చేతులు. ఆయన చేతులతో మట్టి తీసి ఆ మట్టిని ఆయన పోలికతో చేసి గాలి ఊదారు. మనిషిని కలుగజేసిన చేతులు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. దాని మీదనున్న నరులను నేనే అంటే దేవుని చేతులే నరులను సృజించాయి, నరులను కలుగు చేశాయి. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. చేతులతో ఆకాశాలను విశాలపరిచారట ఆయన చేతులు. అంత గొప్ప చేతులు. యేసుక్రీస్తుకి లోకానికి వచ్చిన తరువాత నడుము వంగిపోయిన ఒక స్త్రీ
18 ఏళ్ల నుంచి ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేని బలహీనమైనటువంటి స్త్రీ మీదే ఆయన చేతులుంచగానే 18 ఏళ్లుగా నడుమొంగిపోయినటువంటి ఆమె యేసు వారి చెయ్యి ఉంచగానే చక్కగా నిలబడింది ఆమె. యేసు మహారాజుకు. అలాగే ప్రతి వారి మీద ఆయన చేతులుంచి స్వస్థపరచెను అని లూకా సువార్త 4:40 మనము చూస్తాం. చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని యేసునాథుడు బిడ్డల మీద తలపై చేతులుంచి వారిని ఆశీర్వదించిన చేతులు, గుడ్డివాని మీద చేతులుంచి గుడ్డివానికి చూపించిన చేతులు. అందుకే మార్కు సువార్తలో 6:2 ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. కుంటివారిని నడిపించిన చేతులు, కుష్టి రోగిని ముట్టి శుద్ధి చేసిన చేతులు, పేతురత్త జ్వరముతో ఉండగా ఆమెను ముట్టిన చేయి, చనిపోయిన యాయిరు కుమార్తెను ముట్టిన చేయి, 7 రొట్టెలు కొన్ని చేపలు ఆశీర్వదించిన చేతులు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆశీర్వదించిన చేతులు. మన చేతులైతే అనేక పర్యాయాలు పాపమునకు, పాప కార్యాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చేతులతో ఎన్నో దుష్కార్యాలు, ముఖ్యంగా ఈ చేత్తో దేవుణ్ణి మొక్కవలసింది మనిషిని మొక్కుతారు, దేవుళ్ళు అనుకుంటారు. దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా ఆరాధించే ఈ చేతులు పెడతారు. అపవిత్రమవుతున్నాయి చేతులు. కానీ దేవుని చేతులు పవిత్రమైన చేతులు. ఆయన 2 చేతుల్లో గాయాలయ్యాయి. ఈవేళ సిలువ ధ్యానము చేసేవారులారా, మనమేం చెప్పాలంటే, దేవా నా చేతులు చేసినట్టే పాపాల కొరకు మీ చేతుల్లో మేకులా. ఒకరోజు సిలువ ధ్యానములో చేతులను చూడండి, ఓ రోజు పాదాలు చూడండి, ఓ రోజు ప్రక్కలో బల్లిమి పోడు చూడండి, ఓ రోజు తలపై ముళ్ళ కిరీటాన్ని చూడండి. అలాగ నీవు చూస్తూ 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 వెళితే నీ మనసంతా మారిపోయి క్రీస్తు స్వరూపములోనికి వచ్చేస్తావు. క్రీస్తు స్వరూపం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు వారి చేతులను జాగ్రత్తగా గమనిస్తే చేతుల్లో మేకులు, ఆయన 2 పాదాల్లో మేకు. కారణం ఏమిటి? పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు. పాదాలతో పరిగెత్తి లేక నడిచి చేసిన పాపాలు. ఓ మానవుడా, నీ చేతులతో చేసే పాపానికే నా చేతుల్లో 2 మేకులు, నీ పాదాలతో చేసే పాపానికే నా 2 పాదాలకి కలిపి మేకు. అందుకే ఈవేళ కోట్లాది మనుషులు వచ్చి, దేవా నా పాపాలు క్షమించంటే క్షమించబడొచ్చు ఉన్నారు. పాపములు క్షమించే అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు, యేసు ప్రభువారికి తప్ప. అందుకే నేను అంటాను, యేసు క్రీస్తు వారి అవసరం తప్పనిసరి. యేసును ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పాపాలు తొలగించే పరిశుద్ధుడు యేసు ఒక్కరే. బోలో యేసు మహారాజుకు. ఎవరు నా పాపముల భారము ఎత్తుకొని దేవునికి నాకును, ఎవరు నా భక్తికి హితమైన పునాది, ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో, ఎవరు నా పాపముల భారము ఎత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కల్పి సిల్వ పట్ట యేసు క్రీస్తే. ఎవరు నా భక్తి గీతమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తని పాటలతో, ఎవరు నా పాపముల భారము ఎత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వ బడ్డ యేసు క్రీస్తే.
కానీ యేసు ప్రభువారిని గూర్చి సరిగ్గా అర్థం కావట్లేదు చాలా మందికి. 2 చేతులకు 2 గాయాలు, 2 కాళ్ళకు కలిపి 2 గాయాలు, 4 గాయాలయ్యాయి. 5వ గాయమే ప్రక్కలో గాయం. బల్లెమూతో ప్రక్కన్ బోడావా బారే నీరు రక్త మహా బల్లెమూతో ప్రక్కన్ బోడావా బారే నీరు ప్రక్కలో బల్లిపు పోటు. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనములో సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఎక్కడ పొడిచాడు? ప్రక్కలో పొడిచాడు. 5వ గాయము ప్రక్కలో గాయం ఏంటంటే పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలు. ఎలాంటి పడకలు? పాపేచ్ఛ పడకలు. సాయంకాలం అయిందంటే భయంకరమైన పాపం, వ్యభిచార పాపాలు. అది పట్టణాల్లో, నగరాల్లోనా? నగరాల్లో చాలా విచ్చలవిడిగా ఉంటుంది అంటారు, కానీ కాదు. నగరాలే కాదు, ఈవెన్ పల్లెల్లో కూడా పాపముతో నిండిపోయాయి. ఈ పాపాల కొరకు యేసునాథుని యొక్క ప్రక్కలో బళ్ళిపు పోటు, పాపేచ్ఛ తోడగూడి పడకలే కదా. పరమగురుని ప్రక్కలోని బళ్ళింపు పోటులు, పరమగురుని ప్రక్కలోని బళ్ళింపు పోటులు. ప్రక్కలో బళ్ళింపు పోటు, 5 గాయాలు. పరమగీతములో వ్రాయబడిన మాట ఏమిటంటే ఈ గాయాల్లోనట సంఘము, పావురము ఎగురుతుంది. ఎక్కడ ఎగురుతుంది సంఘము? లోకములో కాదు, గాయాల్లో, బండ సందుల్లో ఎగురుతుంది. బండ సందులనే యేసు వారి గాయాల్లో సంచరిస్తుంది. అంటే ఏం చేస్తుంది? ధ్యానిస్తుంది. ఎగురుట, సంచరించుట లేక ధ్యానించుట. దేవా, మీ గాయముల వైపు నేను చూస్తున్నాను, మీరు పొందిన శ్రమ వైపు చూస్తూ సంఘము ఏమనాలంటే ఇంతకాలమైనా సరిగ్గా అనలేకపోయాను. ఈరోజు నేనంటున్నాను, మీరే నా తండ్రి. నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి, నాయన్నా రాగదే నా ప్రాణధనమా, నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయనా రాగదే ఓ యేసు తండ్రి. మీరెవరంటే నా ప్రాణధనము, మీరెవరంటే నా పట్టు కొమ్మ, మీరెవరంటే నా ముద్దు మూట, మీరెవరంటే నా ముక్తి బాట. ఇది తెలియనందువల్లే అనేక మంది ఇంకా రక్షణ పొందని వారిగా, బాప్తిస్మాన్ని పొందని వారిగా కనబడుతున్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నా కోసం సిలువ వేయబడిన యేసు కార్యాన్ని నమ్ముతున్నాను అని నమ్మడమే బాప్తిస్మం.
ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా బాప్తిస్మాని పొందని వారికి నేను అడిగే మాట ఏమిటంటే, ఎప్పుడు అంటావు ఆయన తండ్రిని? ఇలాంటి ప్రేమ ధననిలో ఉన్నదా? చురుకవు ముల్లుల పోట్లకుని శిరము నా వంటి నీచపు పొరుగు కొరకు అందించేడుని కరుణం దర్శించినేడు. ఈ పొరుగు కొరకు ఎంత శ్రమ పడ్డారో నాయన మీరు. ఈ పాపి కొరకు ఎంత శ్రమ పడ్డారు మీరు. ప్రపంచమంతా ఆయన దగ్గరికి రావాలి, బండ సందుల్లో ఎగిరే అనుభవంలోకి రావాలి, యేసు వారి గాయాల్లోకి వెళ్ళి తరిచే భాగ్యములోనికి, ఆయన గాయాల్లోకి వెళ్ళి ఆయన ప్రేమ చూడాలి. ఇచ్చాక మీది కాదు, మిగులా తలపోయా ముచ్చట తీరాదు వచ్చి వచ్చినా చౌదరి గారు అన్నారు, గాయము లోపల చొచ్చి నీ ప్రేమ నేను చూస్తాను. అందుకే బండ సందుల్లో ఎగిరే పావురానికి మనం పావురమైతే, యేసు వారి గాయాల్లో ఎగిరితే ఆయన ప్రేమ ఎంతో, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, ఎటులో వర్ణింతు స్వామి. ఇంకా ఆయన ప్రేమ అర్థం కాలేదు కనుక మారు మనసు పొందలేదు, ఇంకా ఆయన గాయాలు ఇంకా అర్థం కాలేదు కనుక ఆయన ప్రేమించటం మొదలు పెట్టలేదు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడు కాక. ఆ మాట ఎంత భయంకరమైన మాట. బైబిల్ శాపాన్ని తొలగించింది, కానీ శాపాన్ని తొలగించిన ప్రభువుని ఎవరైనా ప్రేమించకపోతే వారు శపించబడతారు. బండ సందుల్లో ఎగిరే పావురముగా మనం మార్చబడతాం. అట్లాంటి వారి కొరకే యేసు ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నారు గనుక ఆయన రాకడ సిద్ధపడదాం. ఎక్కడ వారక్కడే మోకరించండి. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంద కారమాయను, ఎంత గొప్ప బోధ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను, ఎంత గొప్ప గొప్ప పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను.
కలిగేను కమ్ముడు చిన్నారు భావిలు కట్టడమును కట్టునమ్ముడు పలుకు భాషయు నొక్కటైనను పలు విధములకు భాషలాయను పలుకు భాషయు నొక్కటైనను పలు విధములకు భాషలాయను నలు దశలకును జనులు పోయిరి కలువరిపై కలసి కొనిరి నలు దశలకును జనులు పోయి కలువరిపై కలసి కొనిరి ఎంత గొప్ప గొప్ప పుణ్యము దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను ఎంత గొప్ప గొప్ప పుణ్యము దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను దేవా మీకు స్తోత్రములు. మీ సిలువ ధరికి మేము వచ్చినాము, సిలువ చెంతకు మేము వచ్చినాము, కల్వరి గిరికి మేము చేరినాము. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయు మా సతో సోదరా. ఈ సిలువ చెంతకు మేము రెండు బూడిదలు, రెండు సిలువలు, రెండు కన్నీళ్లు. అవనుండగు ప్రభువు మన కొరకై అందరూ పాడుదాం. సిలువ మీద చావునుండెడు సమయమందున అవనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద చావును రెండు చేతులు పైకెత్తి సమయమందునా దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అని దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అని యారావముగనర పెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప పుణ్యము దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుణ్యము దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుణ్యము యేసునకు కల్వారి మెట్టను
సమాప్తమాయెను. 2000 సంవత్సరముల క్రితము ఈ భూమిపై జరిగించబడిన ఒక గొప్ప కార్యము, ఈ భూమికి నడిబొడ్డున గొల్గొతా కొండపై 2 సిలువల మధ్య 3 మేకుల మధ్య ఆకాశమునకు క్రింద భూమికి పైన నిలువ కర్రకు అడ్డు కర్రకు నిలువెల గాయముల చేత ఒళ్ళంత రక్తముతో తలలో ముళ్ళ కిరీటముతో సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. అంతకంటే ముందు గెత్సేమనబడే ఆ వనములో, ఆ తోటలో యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడుటకు, ప్రార్థించుటకు, దుఃఖాక్రాంతుడగుటకు మొదలుపెట్టునని వ్రాయబడినట్లుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనములో గెత్సేమనబడి తోటలోనికి ఇంకా ప్రభు పట్టబడతారు, సిలువ కార్యమునకు ప్రభు అప్పగించబడతారనబడే సమయమునకు ముందు గెత్సేమనబడి తోటలో ప్రభు మోకరించి ఆయన వేదన పడుతున్నటువంటి కార్యము, చెమటకు బదులుగా రక్తమే ఆయన శరీరములో నుండి కార్చబడినటువంటి కార్యము. ఎక్కడైతే ప్రభు మోకరించారో ఆ మోకరించిన చోటు ఒక గుంట, రక్తపు మడుగు ప్రభు శరీరములో నుండి వచ్చినటువంటి చెమటకు బదులుగా ఆయన పొందినటువంటి ఆ శ్రమలో కార్చబడినటువంటి రక్తము యొక్క కార్యము. అట్టి ప్రభుని తలంచుకుందాము. సిలువకు అప్పగించబడినటువంటి ముద్దు పెట్టుకొని ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకొని ప్రభుని అప్పగించినటువంటి కార్యము. చెలికాడా, నీవు చేయవలసినది త్వరగా చేయమని ప్రభు చెప్పారే, అది తెలియకపోవడము కాదు. ఆ రీతిలో ఉన్న యూదాని దేవుడే క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అట్టి ప్రభు వైపు చూద్దాము. గొల్గొతా కొండపై 2 సిలువల మధ్య, 2 నేరస్తుల మధ్య ఒక నేరస్తుని వలె నీ కొరకు, నా కొరకు, అమ్మా అయ్యా, లోకములో ఉన్న సర్వ మానవాళిలో ఉన్న ఆ పాపమును పరిహారము చేసే ఆయన రక్తాన్ని మనకివ్వడానికై పరలోకమందున దేవునితో సంధి చేసే ఆయన రక్తాన్ని మన కొరకై ధారబోయుట కొరకై సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. కల్వరి గిరి చేరు మనసా సిలువ సరస అన్నారు కదా భక్తుడు. ప్రభు యొక్క సిలువ కార్య వైపు చూద్దాము. 2000 సంవత్సరముల క్రితము జరిగించబడినటువంటి సిలువ కార్యము, సిలువ యందే ముక్తి ఫలము చూచి తినన్నట్లుగా సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అట్టి శక్తిని పొందునట్లు
ప్రభు యొక్క శిలువ కార్యమును ఆయన వైపు చూద్దాము. ఆయన విలువైన రక్తాన్ని జ్ఞాపకము చేసుకుందాము. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయునని వ్రాయబడినట్లుగా సమస్తమును ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయనని వ్రాయబడినట్లు ఎంతటి బలమైనటువంటి ప్రభు యొక్క శిలువ కార్యమో! ఇంతటి కార్యమును జ్ఞాపకము చేసుకొనకపోతే ఎలాగూ? ఇంతటి కార్యము సమస్తమును ఆయన ద్వారా అని వ్రాయబడినట్లు, సమస్తమును ఆయన ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయనబడి కార్యములు ఎంతగా సిలువనబడి ఆ యొక్క గానుకలో ప్రభు నలిగిపోయారు. సిలువనబడి బలిపీఠముపై ఆయన ఎలాగో వధించబడ్డారు. ఒక గొర్రెను బలి ఇచ్చినప్పుడు దాని కాళ్ళు చేతులు కట్టివేసి ఆ బలిపీఠం మీద పెట్టినట్లుగా మనము తలంచుకుంటే లోక పాపమును మోసుకుని పోవు ఇదిగో గొర్రె పిల్లని యోహాను సువార్త 1వ అధ్యాయములో పిలువబడినట్లుగా లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల లోకములో ఉన్న సర్వమానవాళిని, వారిపై ఉన్న పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకుని మోసినటువంటి దేవుని గొర్రె పిల్ల. అట్టి గొర్రె పిల్లయున్న యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. అట్టి గొర్రె పిల్లైన క్రీస్తు రక్తము 39 కొరడా దెబ్బల చేత చీల్చబడినటువంటి క్రీస్తు యొక్క దేహము నాగడితో పొలమును దున్నినట్లుగా, విత్తనములు వేసే ముందు నాగడితో పొలమును ఎలాగో దున్నుతారో యేసుక్రీస్తు వారి యొక్క శరీరమే, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శరీరమే నాగటితో దున్నబడినట్లుగా ఆయన శరీరం అంతా చీల్చబడినటువంటి కార్యము 39 కొరడా దెబ్బల వలన ఆయన దేహమంతా కూడా చింద్రవధమైపోయింది. ఆయన శరీరము చింద్రవధమైపోయింది. ఒక్కొక్క కొరడాకు 5 గాలపు ముళ్ళులు ఉన్నాయని చరిత్ర. ఆ కొరడాతో ప్రభు యొక్క శరీరం మీద కొట్టగా ఆ ముళ్ళు ప్రభు యొక్క దేహములు గుర్చుకోగా ఆ కొరడాన్ని వెనక్కి లాగినప్పుడు ఆ మాంసమే ఊడిపడిందని, ఆయన ఎముకలు కనబడ్డాయని, యేసుక్రీస్తు వారి ఎముకలు కనబడ్డాయని, అంతగా చీల్చబడినటువంటి ఆయన శరీరము, విరిగొట్టబడినటువంటి శరీరము ఆ పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును అడ్డముగా ఉన్న ఆ తెర నడుమునికి చిరిగిపోయిందో క్రీస్తు అనబడే శరీరము చిరిగిపోయింది.
ఆయన శరీరము చీల్చబడింది, విరుగొట్టబడింది, కాలువలుగా రక్తము కార్చబడినటువంటి కార్యము. ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటము వలన శిరోరక్త ధారనన్నారు. ఆయన శిరస్సులో నుండి తల స్నానము చేస్తే తల ఎలా తడిచిపోతుందో, ముళ్ళ కిరీటమును బట్టి ఆయన శిరస్సే ఆ రక్తమును బట్టి ముద్దైపోయింది శిరస్సు. మంచు చేత నా తల తడిసి ఉన్నదని పరమగీతములో వ్రాయబడినట్లు ప్రభు యొక్క శిరస్సే రక్తముతో తడిచిపోయినటువంటి కార్యము మన తలంపుల ద్వారా చేసినటువంటి పాపమును బట్టి, మానవుడు తన తలంపుల ద్వారా చేసిన పాపమును బట్టి క్రీస్తు శిరస్సులో ముళ్ళ కిరీటము, ఆ రక్తము, చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో 2 మేకులు పాదములతో పాపము కొరకు పరిగెట్టిన ఈ పాదములలో మన పాదములు పాపము కొరకు పరిగెట్టుతున్నవి. యేసుక్రీస్తు వారి పాదములలో మేకు మన ప్రక్కతో చేసిన పాపమును బట్టి ఆయన ప్రక్కలో పళ్ళిపు పోటు. ఆదాము ప్రక్కలో నుండి తీయబడినటువంటి ఎముక హవ్వగా ఎలాగూ చేయబడిందో, కడపటి ఆదామై ఉన్నటువంటి క్రీస్తుల్లో నుండి ఆయన ప్రక్కల్లో నుండి తీయబడినటువంటి సంఘము కార్యము, నారీమణి అనబడి కార్యాన్ని పరమగీత 1వ అధ్యాయములో మనము చూస్తున్నాము కదా. ఇది నా ఎముకలకి ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడునని ఆదిమానుడైన ఆదాము అన్నట్లుగా కడపటి ఆదామయ్యున క్రీస్తులో నుండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమని వ్రాయబడినట్లుగా ఆయన ప్రక్కల్లో నుండి వచ్చినటువంటి రక్తము, ఆయన శరీరం అంత గాయములే. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో అతడు నలుగగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయునని వ్రాయబడినట్లు దేవుడు ఇష్టపడినటువంటి కార్యము. కాలువలుగా రక్తం బెల్ల కారుచుండెను, పాలకుండం యేసు చాలి పారుచుండెనని భక్తుడు వ్రాసారు కదా. ఇమ్మానుయేలు రక్తము ఈ పైన యూటగున్, ఓ పాపియందు మున్గుము, పాపము పోవును. శుద్ధి చేయబడినటువంటి కార్యములో అందుకే అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అని 13వ దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లుగా అట్టి అనుభవమును కలిగి ఉండునట్లు ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకము చేసుకున్నాము. యేసు యొక్క రక్తమే అమూల్యమైన రక్తమని, ప్రభు కార్చినటువంటి రక్తము అమూల్యమైన రక్తము, మూల్యము చెల్లించలేనటువంటి రక్తమని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, అట్టి మూల్యము చెల్లించలేని క్రీస్తు యొక్క అమూల్యమైన ఆ రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. ప్రభు రక్తమును జ్ఞాపకం చేసుకుందాము. అలాగే గొర్రె పిల్ల రక్తమని ప్రకటన గ్రంథములో వ్రాయబడినట్లు ఇట్టి రక్తమును వృధా చేయకుండా, రక్తము వృధా కాకుండానట్లుగా, ప్రభు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లుగా ఆయనను ప్రకటించేవారముగా, ఆయనను స్తుతించేవారముగా, ఆయన కొరకు జీవించేవారముగా, ఆయనను మహిమపరిచే స్థితిని కలిగి ఉండునట్లు, ఆయనను కనపరిచే స్థితిని
ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని స్నానికుడైన యోహాను గారు పలికినట్లుగా ఇంతటి బలమైనటువంటి గొప్ప రక్షకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమును జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయన శ్రమను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయన కొరకే నేనేమి చేయగలుగుచున్నాను, నేనేమి ఉపయోగపడగలుగుచున్నాననబడే ఆ రీతిని, అట్టి కన్నీటిను కలిగి దేవుని మహిమపరచునట్లు ఆయన వైపు చూద్దాము, ఆయన వైపు చూద్దాము. మీ రెండు చేతులు జోడించండి, ప్రభు వైపు చూద్దాము. దీరుండై దీనుండై దారుణ్య పాపరంభు మోసెను సోదరా. దీరుండై దీనుండై దారుణ్య పాపరంభు మోసెను. ధీరుండై ధీరుండై అనగా బలవంతుడై, ధీరుండై అనగా శక్తిమంతుడై, ధీరుండై బలవంతుడై. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వ్రాయబడినట్లుగా బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు పాపము నుండి, పాప ఫలితముల నుండి రక్షించగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు ఆ శిలువ కార్యములో ప్రభు ఎలా కనబడుతున్నారు. ధీరుండై బలవంతుడై శిలువ కార్యమును కొనసాగించినటువంటి ప్రభు ధీరుండుగా ధీరుండై శక్తివంతుడుగా బలవంతుడుగా కనబడుతున్నారు, ధీరుడుగా కనబడుతున్నారు. రెండు విధానములు, రెండు రూపములు ప్రభుకి శిలువ కార్యములు మనము చూస్తున్నాము. ఒకటి ధీరుడు, రెండవది దీనుడు. ధీరుండై దీనుండై దారుణ్య పాప పారంభు మోసెను సోదరా. ధీరుండై దీనుండై దారుణ్య పాపరంభు మోసెను సోదరా. తన్ను చేరిన వారిని ఆరాధోలా నాని ఎవరు బల్కిరి సోదరా. తన్ను చేరిన వారిని ఆరాధోలా నాని ఎవరు బల్కిరి. తన్ను చేరిన వారిని, తన్ను చేరిన వారిని పారదోలనని ఎవరు పలికిరి సోదరా. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయనని వాగ్దానము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తునని పలికినటువంటి ధీరుడు, త్రోసివేయనని సెలవిచ్చి వాగ్దానం ఇచ్చినటువంటి ధీరుడు. దేవా మీకే స్తుతులు. యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మా సాతోను సోదరా. యేసుక్రీస్తుని శిలువ
సంభూచే శోధాయా మనా దోషంభు నిఢాపాపు ఈ సంతా మరణ నా సంభూచే శోధ మనా దోషంభు నిఢాపాపు ఈ సంతాప మరణ యా సంభూచ దేవా మీకే స్తుతులు. అపవాది క్రియలైపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములు వ్రాయబడినట్లు 2000 సంవత్సరముల క్రితము జరిగించబడిన ఈ సిలువ కార్యముల్లో అపవాది యొక్క సమస్తమైన క్రియలు నిర్మూలపరచినటువంటి బలమైనటువంటి ఘనమైనటువంటి దేవ రక్షణ భాగ్యమును మానవాళికి రక్షణ భాగ్యమును అనుగ్రహించిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యమును బట్టి దేవా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, మీకు నమస్కారములు దేవా, మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. నా కొరకు సమస్తమును భరించినటువంటి దేవా, వహించినటువంటి దేవా, మీకే స్తుతులు. అందుకే నీవు మాత్రమే స్తోత్ర పాత్రుడు అన్నట్లుగా ఘనమైన తండ్రి మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. గొప్ప దేవ, ఘనమైన దేవ, శక్తివంతుడవై ఉన్న దేవా, మీకే స్తుతులు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము.
కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలగుండం యేసు జాలి బారుచుండెను, 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 పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. మహోన్నతుడువయున్న మహాపరిశుద్ధుడువయున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవ, మీకు అనేకమైన స్తోత్రములు నాయన. గొప్ప కార్యములను, గొప్ప విజయములను మీరు దయచేయుచున్నా. పరలోకపు దేవా, మీకు స్తోత్రములు నాయన. దివ్యమైన ఈ కార్యక్రమములోనికి నడిపించారు. మీ బిడ్డలను, మీ కుమారులు, మీ కుమార్తెలను ఆసక్తితో ఈ కార్యక్రమమునకు వచ్చునట్లు కృప చూపిన దేవా, మీకే స్తుతులు. లైవ్ ద్వారా ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. ఎంతో బలమైనటువంటి మీ కార్యమును, మీ శక్తి కలిగిన కార్యమును, ప్రభు యొక్క శిలువ కార్యమును గ్రహించి స్తుతించి ఆ గొప్ప జ్ఞానమును సంపాదించుకునే స్థితి నేను 40 దినాలు వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా ప్రతి వారికి దయచేయండి. సన్నిధి ద్వారా బలమైన కార్యమును జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరి హృదయ పలక మీద మీరు ఆశీర్వాదముగా ఉందువు కాకని వ్రాయబడినట్లు ఆ కార్యములను జరిగించండి నాయన. ఎన్ని మీరు సిద్ధపరచుంచారు ఆత్మీయ జీవితమునకు, శరీర జీవితమునకు అన్నయో పొందునట్లు మీ కృప చూపి నడిపించండి నాయన. మీ వాక్యం ప్రతి ఒక్కొక్కరు భద్రపరచండి, మహిమకు సిద్ధపరచమని సిలువ యొక్క ప్రభుకు సిలువ కార్యమును బట్టి ధ్యానమును, సిలువ ధ్యానమును దయచేసిన తండ్రి, మీకే స్తుతులు. శక్తిని బట్టి వందనాలు. మీ ఆత్మ కార్యమును బట్టి, స్తుతి కార్యమును బట్టి తండ్రి వందనాలు. ఎలాగూ చేయవలు సిలువ ధ్యానాలు మీ ఆత్మ ద్వారా నేర్పించిన కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. మహిమ పొందుమని, కీర్తించబడమని త్వరగా వచ్చుచున్నా యేసు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్న పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును కాక, ఈ రాజ్యం వచ్చును కాక, చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధలు తేక కీడుని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఈ రక్తమునకు జయం, ఈ రక్తమునకు జయము. అపవాది క్రియలకు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత కాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని యొక్క ప్రేమ, సహాయకుడిని పరిశుద్ధాత్ముని సహాయము, సహవాసం కార్యక్రమంలో ఉన్న మీకెల్లరకు 40 దినముల శిలువ ధ్యాన కార్యక్రమాలన్నిటికీ తోడుగా ఉండి బలపరిచి క్రీస్తు రూపులోనికి తెచ్చి
శిలువ శక్తి ద్వారా క్రీస్తు రూపులోనికి తెచ్చి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు రూపులోనికి తెచ్చి మేఘమెక్కించును గాక. నిత్యము దేవుడు మహిమ నొందును గాక. ఏడు మాటలు పలికినావా ప్రభువా, ఏడు ముఖ్యాక్షములు ఎరుక పరచితివా. ఏడు మాటలు పలికినావా. మరణాథ